అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకురాకుండా దళితులంతా ఒకే తాటిపైన ఒకే అంశం పైన ఈ ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నం చేస్తుందనే ఉద్దేశంతోనే మన యొక్క ఈ దళితుల వర్గీకరణ చేయడం జరిగింది. అట్లాగే మాలలకు అన్యాయం జరిగింది, తీరని అన్యాయం జరిగింది. ఈ అంశాన్ని కేవలం తెలంగాణ ప్రభుత్వమే ముందు తీసుకొని ఎందుకు తొందరపాటు నిర్ణయంతో కనీసం హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా సరిగ్గా తీర్పును చదవకుండా ఈ అంశాన్ని తొందరగా లెక్కలు తీర్చకుండా వర్గీకరణ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఈ ఎస్సీలను విడదీస్తే వీళ్ళు రాజకీయ అధికారానికి దూరం అవుతారు, ప్రశ్నించడం మానుకుంటారు, వీళ్ళ లోపల వీళ్ళే తగులు తెంచుకొని ఈ రాజకీయ అధికారం వైపు రాకుండా చేయడానికి మన మధ్యలో చిచ్చు పెట్టి మన మధ్యలో గొడవలు పెట్టి మనమే కొట్టుకునే విధంగా అట్లాగే ఒకరిని ఒకరు హింస ప్రయత్నాలు చేసే విధంగా సామాజికమైనటువంటి చైతన్యాన్ని, రాజకీయ చైతన్యాన్ని, విద్యాపరమైనటువంటి చైతన్యాన్ని, ఆర్థికమైనటువంటి చైతన్యాన్ని బొందలో పెట్టి ఈ ప్రభుత్వం మాలలకు తీరని అన్యాయం చేసింది. ఈ మధ్య వచ్చినటువంటి చాలా నోటిఫికేషన్లో విద్యార్థులకు ఒక్క సీట్ కూడా లేకుండా, అట్లాగే ఉద్యోగ నోటిఫికేషన్లు చూస్తే కనీసం ఒక్క ఉద్యోగం భర్తీ చేయకుండా మాలలకు అన్యాయం చేసింది. ఈ విధంగానే కొనసాగితే నెక్స్ట్ వచ్చేటువంటి తరం, ఇప్పుడు ఉన్నటువంటి తరం విద్యా వ్యవస్థలో విద్యా సీట్లు లేక ఉద్యోగాలు రాక నెక్స్ట్ వచ్చే తరం చీకట్లో మనిగిపోవాల్సి, మన నెక్స్ట్ జనరేషన్ విద్య లేకుండా, విద్య లేని వాడు వింత పశువు అన్నట్టు, అట్లాగే విద్య ఎప్పుడైతే నేర్చుకుంటాడో జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల ప్రశ్నించడం మొదలు పెడతాడు. ఆ విద్యనే లేకుండా చేస్తే జ్ఞానం రాదు, ఆ జ్ఞానమే లేకుంటే ప్రశ్నించడం రాదు అనే ఉద్దేశంతోనే ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కేవలం సూచనప్రాయంగా చెప్తే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా సెన్సెస్ చేయకుండా, కులాల పరంగా లెక్కలు చేయకుండా తొందరగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా చదవకుండా సూచన మాత్రమే అని చెప్పిన తప్పుడు లెక్కలతోటి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్తో పూర్తిగా మాలల గొంతు కోయడం జరిగింది. మనకు ఇదే కాదు, మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి మనకు హక్కులు ఉన్నాయో మన విద్యార్థులకు రేపనాడు భవిష్యత్తులో సమాన అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి హక్కు ఇచ్చింది. కానీ ఇక్కడ చేసినటువంటి వర్గీకరణ వల్ల మనం మాలలం కేవలం 15% రిజర్వేషన్లో కేవలం 5% మాత్రమే రిజర్వేషన్ అనే లబ్ధి పొందడంతో పాటు దాంట్లో చేసినటువంటి రోస్టర్ విధానం ఏదైతే ఉందో ఆ రోస్టర్ విధానంలో మనం చాలా వెనుకల ఉన్నాం. కనీసం ఒక 25 పోస్టులు వస్తేనే ప్రతి డిస్ట్రిక్ట్ లో సెలక్షన్ అయ్యేటువంటి ఉద్యోగాల్లో 25 పోస్టులు వస్తేనే తప్ప మాల విద్యార్థులకు వరకు తిరుగుబాటు చేయడానికి సన్నద్ధమవుతున్నాం. మీకు ఆల్రెడీ గుర్తుంది, మీ గవర్నమెంట్ నిలబెట్టింది, మీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది కేవలం మాలలే అన్న సంగతి మీరు మర్చిపోయినట్టున్నారు. రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచేటువంటి సత్తా, తెగువ, త్యాగం మాలో ఉంది. ఒక్కసారి మా చరిత్రను తిరిగేసి చూడండి. భీమకోరేగాం యుద్ధం నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి జరిగినటువంటి ఎన్నికల వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిల్చుంది అనంటే కేవలం మాలలు చేసినటువంటి త్యాగం, మాలలు పడ్డటువంటి కష్టం మాత్రమే ఇక్కడ మనందరికీ నిదర్శనంగా కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది కనుక ఇలాగే కొనసాగితే మనకు తీవ్ర నష్టంతో పాటు మన మాల జాతి కనుమరుగయ్యేటువంటి దశలో ఉంది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ
ఇక ముందు జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి మీ వంతు బాధ్యతగా ఒక 10 మంది తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక బలం లేకపోవచ్చు, మనకు ఆర్థిక బలం లేకపోవచ్చు, కానీ జనబలం ఉంది. ఆ జనాన్ని ఈ ఓటు ద్వారా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మన జన ప్రదర్శన చేయాల్సి ఉంటది. కాబట్టి ఎక్కడ కార్యక్రమం జరిగినా నేను ఒక్కనే కాదు, ప్రతి అడుగు 1000 కిలోమీటర్ల అడుగు కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. 1000 కిలోమీటర్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. 1000 కిలోమీటర్, 1000 మంది ప్రజల సమూహం, 1000 మంది కూడిన సమూహం, 1000 మంది, లక్షల మందితో కూడినటువంటి పెద్ద మీటింగులు కూడా ఒక్కరితోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క చినుకురుగా మొదలై ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు, లేదంటే ఈ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేక ఏదైతే వర్గీకరణ జరిగిందో దాన్ని సవరించే వరకు ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రతి ఒక్కరు చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాలమానాడు, జాతీయ మాలమానాడు నల్గొండ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అవి కేవలం ఒక 300, 400, 500 ఉంటాయి. అది డిస్ట్రిక్ట్ వైజ్ గా 30 డిస్ట్రిక్టులు తీసుకుంటే ఆ 30 డిస్ట్రిక్టుల్లో కేవలం 10 పోస్టులు లేకపోతే 7 పోస్టులు వస్తాయి. కానీ మనకు ఉన్నటువంటి 22వ రోస్టర్ పాయింట్ పైన కనీసం 22 ఉద్యోగాలు వస్తే తప్ప, 22 అక్కడ చేయాల్సిన ఉద్యోగాలు ఉంటే తప్ప మన మాలలకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా రోస్టర్ విధానాన్ని సవరించాల్సిందే. ఆ రోస్టర్ విధానంలో మనకు 10 లోపల కనీసం 1